నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త అమేజింగ్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది అశ్విని. సో లెట్స్ వెల్కమ్ అశ్విని. హాయ్ అశ్విని. హాయ్ స్వీటీ. బా సూపర్ స్టైలిష్ గా ఉన్నావురా. మీకన్నా అందంగా అయితే లేను కదా. సర్లే సర్లే, నేను నిజం చెప్తున్నాను. నేను కూడా నిజమే చెప్తున్నా. థ్యాంక్ యూ. అశ్విని ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తుంటాను. జాబ్? నేను చూస్తుంటే జాబ్ అనిపిస్తుందిరా, బంగొట్టి ఇక్కడికి వచ్చినట్టుంది కాలేజ్. అవునా? ఏ రెసిపీ చేయబోతున్నావు? ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్. సో లేట్ చేయకుండా ఇవాళ రెసిపీలోకి స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. మరి లేట్ చేయకుండా అశ్విని చేయబోయే ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్, నూనె, ఉప్పు, పెరుగు, చిల్లీ ఫ్లేక్స్, ఓట్స్, క్యారెట్ తురుము, స్వీట్ కార్న్. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఓట్స్ తీసుకోవాలి, కొంచెం ఉంచుకోవాలి మనం ఇక్కడ. ఓట్స్ ఇంటికి తీసుకెళ్తావా? లేదు, మనం లాస్ట్లో రోల్స్ చేస్తాం కదా, అవి డిప్ చేయాలి. ముందు చూపు. నెక్స్ట్ ఈ కార్న్ పేస్ట్ చేయాలి, పచ్చిదే. ఇది మొత్తం వేసుకోవాలి. కర్డ్ 2 స్పూన్స్, నెక్స్ట్ ఉప్మా రవ్వ 3 స్పూన్స్, కొంచెం సాల్ట్, మొత్తం మిక్స్ చేసేయాలి. నువ్వు ఎప్పుడైనా వంట చేసావా స్వీటీ? టెస్టింగ్ మై కుకింగ్ స్కిల్స్. అసలు నేను ఇంత బాగుంటుందా తెలుసా? ఎవరైనా తింటారా? తినేస్తారు, అసలు బౌల్ ఏం మిగలదు, నేను తినడానికి కూడా మిగలదు. నెక్స్ట్ 5 మినిట్స్ ఇది పక్కన పెట్టుకో. సరే ఓకే. సో అది అలా వచ్చే పక్కన పెట్టి, ఈ లోపల నీ హాబీస్ ఏంటి చెప్పు. రీల్స్ చేస్తుంటాను. రీల్స్ చేస్తుంటావా? అయితే ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 0. నేను ప్రైవసీలో పెట్టుకుంటా కదా రీల్స్ చేసి. రామచంద్ర, ఎందుకురా చేస్తావు కదా, ఎందుకు పబ్లిక్ చేయలేదు? అందరు చూస్తారు కదా, అందుకనే. చూస్తారని ప్రైవసీలో పెడతాను. నీ టాలెంట్ అందరికీ తెలియాలి కదా. నాకు తెలుసు కదా. మేము గుర్తించక్కర్లేదా? నేను గుర్తిస్తే చాలు. అంటే నీకు నువ్వు చేసుకుని నీకు నువ్వు క్లాప్స్ కొట్టుకుంటావా? అంతే కదా. వద్దా మేము? వద్దు. సరే, ఇప్పుడు నీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీద్దాం. రీల్స్ కాకుండా ఇంకేం చేస్తావు చెప్పు. టీవీ చూస్తాను అంతే. స్వీటీ ఎప్పుడు ఏం చేస్తుందా అని ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ చూస్తుంటా. మరీ ఓవర్గా లేదు నీకు? లేదు. సరే, ఎలా అయినా నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది కాబట్టి ఒక పాట పాడు నా కోసం. ఓకే ఓకే. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే, నీవే నా పక్కనుంటే చాలే, కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే, నీవే నా పక్కనుంటే చాలే, ఎన్ని జన్మలైనా చెబుతానే నువ్వే నా ఫేవరెట్ స్వీట్ అని. బాగుందా? చాలా స్వీట్ గా పాడావురా. థ్యాంక్ యూ. స్వీటీ కోసం స్వీటీగా పాడాను. థ్యాంక్ యూ సో మచ్. నీ వాయిస్ అంత స్వీట్ గా ఉంది కాబట్టి అలా బాగా పాడావు. వద్దు అట్లా అనొద్దు, సింగర్స్ కొడుతున్నాను. అట్లా కాదు, సీరియస్ గా చెప్తున్నా. ఎప్పుడైనా ట్రై చేయి సింగింగ్. సరే ఓకే, ఇంకా బాగా పాడుతున్నావు. నా అప్లాజే కదా, ఆడియన్స్ అప్లాజ్ కూడా రావాలని చెప్పా. ఓకే థ్యాంక్ యూ. ఓకే, కానీ నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దాన్ని పబ్లిక్ చేయని ఇన్స్టాగ్రామ్ ని. ఓకే, నాకు చూడాలని ఉందా రీల్స్? ఓకే కంపల్సరీ. ఓకే, దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు దీంట్లో అన్ని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. క్యారెట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ చిల్లీ, కట్ చేసుకున్న చిల్లీ, చీజ్, ఇంకా స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్ మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు వీటిని కట్లెట్స్ లాగా చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.
మీరు కట్లెట్స్ బాగా తింటారు కదా. తింటా. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ అన్ని ఫేవరెట్. మా మమ్మీ ఏది చేస్తే అది నా ఫేవరెట్. ఓకే, ఆంటీ దేంట్లో స్పెషలిస్ట్? అన్నీ బాగా చేస్తారు, కానీ చేసింది ఒకటి నచ్చలేదు అని చెప్తాను. మళ్ళీ బాగుందని అందరికి చెప్తాను, ఇంట్లో మాత్రం నాకేం నచ్చలేదు అని చెప్తాను. అదేంట్రా, ఇదేం లాజిక్? ఇంకా నెక్స్ట్ టైం మంచిగా చేయాలని చెప్పేసి నేను చూస్తా ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాను. ఓట్స్లో డస్ట్ చేయాలి. ఈ లోపు మీరు ప్యాన్ పెట్టండి. ఒక 3 స్పూన్స్ వేయండి. సో హీట్ అవుతుంది. ఇందాక ఇది అడుగుతాను, ఆ క్వశ్చన్ అడుగుతాను, ఫన్నీ క్వశ్చన్. ఓకే, నవ్వొస్తుందా? ఆన్సర్ చెప్పాలా? ఆన్సర్ నవ్విన తర్వాత ఆన్సర్ చెప్పండి. నేను ఇంకా ఆన్సర్ తెలిసాక నవ్వొస్తుంది అనుకున్నానే. ఓకే, క్వశ్చన్ ఏంటాడు? పగలు కనపడే నైట్ ఏంటి? పగలు కనపడే నైట్. నైట్, ఎస్. గ్రానైట్. అరే ఆ మాత్రం తెలీదా? ఇంతకు ముందు యంగ్ లో కూడా అడిగాం తెలుసా? తెలుసు, అది చూసే నేను అడిగింది. అరే నువ్వు రెసిపీస్ కాపీ కొట్టరా, క్వశ్చన్స్ కాదు. అన్నీ కాఫీ కొడతాను నేను. సో ఈ లోపల ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. సో ఇవి ఫ్రై చేసేసి. షాలో ఫ్రై కదా? ఎస్. ఒక 5 మినిట్స్ 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే, సో 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటాము. ఒక 5 మినిట్స్ అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. స్వీటీ ఒకసారి ఇవి రివర్స్ చేసుకో. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ పానీపూరి ఇస్ మై ఫేవరెట్. అది అందరికీ ఫేవరెట్ కదా. అర్ధరాత్రి లేపినా కానీ నేను పానీపూరి అంటే వచ్చేస్తాను. సో ఇంకో 2 మినిట్స్ టైం పడుతుంది కదా? అవును, 2 మినిట్స్ రెడీ అవుతుంది. సో 2 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. కుక్ అయిపోయినట్టుని రెడీ. సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. అండ్ ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఫైనల్లీ మన అశ్విని చేసిన ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్, ఉప్మా రవ్వ, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్, నూనె, ఉప్పు, పెరుగు, చిల్లీ ఫ్లేక్స్, ఓట్స్, క్యారెట్ తురుము, స్వీట్ కార్న్. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఓట్స్, స్వీట్ కార్న్ పేస్ట్, పెరుగు, ఉప్మా రవ్వ, ఉప్పు వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్, స్వీట్ కార్న్, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకుని కట్లెట్స్ లా చేసుకుని ఓట్స్ లో డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న కట్లెట్స్ ని 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ రెడీ. ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. లెట్స్ టేస్ట్ ఇట్. బాగుంది కదా. వాహ్, ఎంత హ్యాపీగా రిలీజ్ అయిందో. సూపర్ డెలిషియస్గా ఉంది. కాకపోతే స్పైస్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. చిల్లీ ఫ్లేక్స్ ఒక్కటే వేసావు కాబట్టి అది కూడా మనం ఎక్కువ లేదు. సో యాడ్ చేసుకునే వాళ్ళు స్పైసీగా ఉండాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓట్స్ డబల్ టైం వచ్చేసరికి సూపర్ క్రిస్పీగా ఉంది లోపల అండ్ బయట కూడా ఉంది కాబట్టి సూపర్ డెలిషియస్ అండ్ క్రిస్పీ. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ స్నాక్ని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు, నన్ను బతికించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
బాయ్. బాయ్. చూసారు కదా అశ్విని చేసిన ఓట్స్ కార్న్ చీజ్ కట్లెట్స్ ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.